నుంచి ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవ, హృదయములని నీకు పట్టబయలే, కోరికలు నీవు తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామనిత్తంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయ తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరచున్నాము. నీ మహిమాశయముల గురించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కరుణింపుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడము, నీవే ప్రభుడము, యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి దేవుని మహిమయందు సర్వోన్నతుడై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము, మన ప్రభు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు వల్ల రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారములై ఉన్నవి. కాబట్టి ఉమ్మకాళ్ళలోనే మౌనంగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. మన పాపముల నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి యెడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి గలవాడుగా నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో కూడా సమాధానపరచబడవలని సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తున్నాను ఒప్పుకొంచున్నాము. వెలుగులోగా చీకట్లో నడిచితిని, క్రీస్తు నామమున తలుపుకుంటుని మమ్మల్ని కనికరించమని బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం పాపములన్నిటినీ క్షమించు. ఈ పరిశుద్ధ ఆత్మ చేతను శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవింపచేయము. ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జల్లారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించ క్రీస్తు యేసులోకమునకు వచ్చిన వాక్యం నమ్మదనిదియు పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది అన్నది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడని యేసుక్రీస్తు పుత్రవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోను
నిజమైన విశ్వాసముతో తన వైపునకు మళ్ళించుదని పాపములను క్షమిత్తునని తన గొప్ప కనికరమును మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మన కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మన విడుదల దయచేసి సమస్తములను వారు స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. తోడైండును గాక. ప్రార్థించుదము. ఆగస్టు నెల మొదటి ఆదివారము, పెంతెకోస్తు తర్వాత 10వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము దైవ కార్యార్థ సేవ మిషన్ ఆదివారము, కార్యాచరణలో వాత్సల్యత. న్యాయమునకును మరియు కరుణకును కర్తవైన దేవా, దేవుని సభ నడుమ తీర్పు తీర్చుంటివి మరియు నీ మార్గములు ఎల్లప్పుడూ నీతిమంతమైనవి, వాత్సల్యత కలిగి ఉన్నవి. తన స్వీయ త్యాగ పూరిత కరుణ ద్వారా నీ ప్రేమను వెల్లడిపరచుటకు మరియు రాజ్య స్వార్థను ప్రకటించుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఓ దేవా, మాటతో లేదా వాక్కుతో కాకుండా క్రియలతోనూ సత్యముతోనూ ఉండి అన్యాయపు బంధకాలు త్రించుటకును, ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచుటకును, బలహీనలను కాపాడుటకును మరియు వెలివేయబడిన వారిని ఆహ్వానించుటకును నీ కోతలో నమ్మకమైన పనివారుగా నీ ఆత్మచేత బలపరచును. ఆధ్యాత్మిక వేషధారణ నుండి నిజమైన పరిచర్య వైపునకు మమ్మలను పిలుచుట వలన ప్రతి కాడిని విచ్ఛిన్నము చేసి నీ న్యాయము కరుణ మా జీవితంలో మూర్తిభవించడం ద్వారా చీకటిమయమైన లోకములో నీ వెలుగు మా ద్వారా ప్రస్ఫుటించుము. నీవు ప్రేమించినట్లుగా ప్రేమించుట సంయమముతో కాకుండా న్యాయముతోనూ కనికరముతోనూ మరియు నిస్వార్థమైన ప్రేమతో అణగారిన వారి మీద ఉన్న కాడి తొలగినట్లును, నిస్సహాయులకు నిరీక్షణ కలుగు చేయనట్లు మా హృదయములను వినూత్నీకరించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు పరిపాలించుండడి మా కరుణగల కాపరి అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి నిలబడి ఉండగా ఇది మనకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పవిత్ర పాఠ్య భాగమును చదువుకుందాం.